ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అస్సలాముఅలైకుం దోస్తో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గాలివీడ్ అనే ప్రాంతానికి వచ్చినాను. ఇక్కడ మా బంధువులది పెళ్లి జరుగుతా అంటే వచ్చాను. ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇంత మంచి ఫంక్షన్ హాల్. పెద్ద హాల్ గాని హాలు ప్లస్ మ్యారేజ్ ఈ రెండు మీకు ఈ వీడియోలో చూపిస్తా. చూడండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ ఎక్కడ చేయకండి. స్కిప్ చేసినారంటే హాల్ అందాలు మిస్ అయిపోతారు. ఈ హాల్ వచ్చేసి గాలివీడ్ నుంచి పెద్ద బండి పోయే రూట్లో ఉంది. ఇక్కడే దగ్గరే కొంచెము చూడండి హాల్. ఇప్పుడు హాల్ లోపలికి పోదాము. హాల్లో అంతా చూపిస్తాను నేను. ఈ హాల్ పేరు వచ్చేసి శ్రీనాథ్ ఫంక్షన్ హాల్. ఇది వచ్చేసి లాడ్జీ. వచ్చిన వాళ్ళకు అందరూ ఇక్కడ ఉండేదానికి లాడ్జీ మాదిరి. ఇది వచ్చేసి ఇది పెద్దది ఫంక్షన్ హాల్. చూడండి దగ్గరికి పదాము. ఇక్కడ వచ్చేసి 2 పెళ్లిళ్ళు చేసుకునేట్టుగా పెట్టారనమాట. 2 ఫంక్షన్ హాల్ సపరేట్, 2 డైనింగ్ హాల్ సపరేట్, ప్లస్ పెళ్లి ప్లస్ హాలు. ఈ 2 ఈ వీడియోలో మీకు చూపిస్తా. చూడండి, ఇది ఫంక్షన్ హాల్. లోపలికి వదాం మనము. ఫస్ట్ మీకు వచ్చేసి డైనింగ్ హాల్ చూపిస్తా. ఈ పిల్లలకి ఇక్కడే సైడ్లో ఆడుకునే దానికి కూడా పెట్టినారు. ఫస్ట్ మీకు వచ్చేసి డైనింగ్ హాల్ చూపిస్తా, తర్వాత ఫంక్షన్ హాల్ చూపిస్తా. డైనింగ్ హాల్ ఇప్పుడు మధ్యాహ్నం అయింది, భోజనం చేస్తున్నారు. ఇదే అనమాట డైనింగ్ హాల్. ఇది వచ్చేసి ఫస్ట్ డైనింగ్ హాల్ అనమాట, భోజనం చేస్తున్నారు. సెకండ్ డైనింగ్ హాల్ లేడీస్ది లోపల. ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ హాల్ అయిపోతాము. పెళ్ళి ఇక్కడే జరిగింది. చూడండి ఎంత పెద్దదో, ఎంత బాగుందో, ఎంత పెద్దది ఉందో. నిజంగా నేను ఇలాంటి ఫస్ట్ టైం చూస్తున్నా ఫంక్షన్ హాల్. చాలా అంటే చాలా పెద్దది. వచ్చేసి మనం ఇంటే అనమాట. ఇది ఫస్ట్ ఫంక్షన్ డైనింగ్ హాల్. ఇది మెయిన్ అని చెప్పినా కదా ముందు. ఇది వచ్చేసి మెయిన్ ఫంక్షన్ హాల్. లోపల పెళ్లి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇదంతా బయట ప్లేస్ ఎంత ఉందో. ఇక్కడ నుంచి బయట ప్లేస్ పార్కింగ్లకు, కార్ల పార్కింగ్లకు ఎంత పెద్దది ఉందో చూడండి. అవి ఇక్కడ చూడు. పెళ్లి కొడుకు శుభాకాంక్షలు చెప్పేసి నేనైతే భోజనం చేసేదానికి వచ్చాను. నేను వచ్చేలోపే 2-3 బంతులు అయిపోయినాయి. ఈ హాల్లకు సైడ్ ఫ్యాన్లు ఉన్నాయి. పైన ఫ్యాన్ చూడండి, ఆశ్చర్యపోతారు చూస్తే. అన్నం పెట్టేదానికి ప్లేట్ పెట్టి నీళ్ళ బాటలు, బిందు, అరటిపండు, మటన్ బిర్యానీ అయితే వచ్చేసి చికెన్ పకోడా పెట్టారు. భోజనాలు అయితే అయిపోయినాయి దోస్తో. ఇండియాలో నాకు ఇదే లాస్ట్ పెళ్ళి, ఓకేనా?
లాస్ట్ మ్యారేజ్ ఇన్ ఇండియా. ఇంకా బహుశా కొన్ని నెలలు ఇంకే పెళ్ళికి ఎక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే కువైట్కి వెళ్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.